హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అండ్ అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లెలతో ఆడుకుంటూ ఉంటే రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలని తాకి మొక్కై పుడుతుంది. అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తూ ఉంటాడు. చూస్తుండగానే ఆ మొక్క పెద్దదైపోతుంది. ఒకరోజు పార్వతీదేవి ఆ ఆకుల్ని కోయగా తన చేతులన్నీ ఎర్రగా అవుతాయి. అయ్యో, బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయాయే అనుకునే లోపే పార్వతీదేవి నాకేం కాలేదు తండ్రి గారు, ఇది పైగా అలంకరణగా ఉంది, చాలా అందంగా ఉంది అని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు పర్వతరాజు స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అంటాడు. స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. దాని వర్ణం వలన అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అని అంటాడు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు. అప్పుడు గౌరీతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చెట్టు పసరుతో కాళ్ళు చేతులు అలంకరించుకుంటారు. ఆషాఢ మాసంలో తన తల్లి దగ్గరికి వచ్చినప్పుడు పార్వతీదేవి ఖచ్చితంగా ఈ గోరింటాకు పెట్టుకోవాలని ఆ చెట్టు కోరుతుందంట. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకు అయితే పెట్టుకుంటారు. సో అదేవిధంగా గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకుగా మారింది. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవడానికి కారణం కూడా ఇదే. సో ఇప్పుడు అర్థమైంది కదా ఆషాఢ మాసంలో ప్రతి అమ్మాయి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.